భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 నిర్దిష్ట కేసుల్లో క్షమాపణలు, ఉపశమనాలు, శిక్షల ఉపశమనాలు, అలాగే సస్పెన్షన్, రిమిషన్ లేదా శిక్షలను మార్చడం వంటి వాటికి సంబంధించి రాష్ట్ర గవర్నర్కు ఉన్న అధికారాలకు సంబంధించినది. ఆర్టికల్ 161లోని ముఖ్య అంశాల వివరణ ఇక్కడ ఉంది. క్షమాపణలు, ఉపశమనాలు లేదా శిక్షల ఉపశమనాలను మంజూరు చేసే అధికారం. గవర్నర్కు క్షమాపణలు ఇచ్చే అధికారం ఉంది. ఇది నేరానికి శిక్ష నుండి ఒక వ్యక్తిని పూర్తిగా మినహాయిస్తుంది. లేదా తాత్కాలికంగా శిక్షను ఆలస్యం చేసే ఉపశమనాలు, శిక్ష యొక్క పరిమాణాన్ని లేదా తీవ్రతను తగ్గించడం, మరియు శిక్ష యొక్క స్వభావాన్ని మార్చకుండా జైలు శిక్ష వ్యవధిని తగ్గించడం. శిక్షను సస్పెండ్ చేయడానికి, ఉపసంహరించుకోవడానికి లేదా మార్చడానికి అధికారం. గవర్నర్కు శిక్షను సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంది, అంటే దాని అమలును తాత్కాలికంగా నిలిపివేయడం. అదనంగా, గవర్నర్ శిక్ష యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని తగ్గించడం లేదా ఒక శిక్షను మార్చడం వంటి ఒక వాక్యాన్ని రద్దు చేయవచ్చు. ఇందులో ఒక రకమైన శిక్షను తక్కువ తీవ్రమైన దానితో భర్తీ చేయవచ్చు. రాష్ట్ర చట్టాల ప్రకారం నేరాలకు వర్తింపు. రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం పరిధిలోని ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన వ్యక్తుల కొరకు ఈ అధికారాలు వర్తిస్తాయి. దీని అర్థం ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ అధికారాలు రాష్ట్ర శాసనసభ యొక్క శాసన యోగ్యత పరిధిలోకి వచ్చే నేరాలకు మాత్రమే విస్తరిస్తాయి మరియు కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి రావు. సారాంశంలో, ఆర్టికల్ 161 కొన్ని పరిమితులు మరియు మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర చట్టాల ప్రకారం నేరాలకు పాల్పడిన వ్యక్తుల శిక్షను క్షమించడం, తగ్గించడం లేదా మార్చడం ద్వారా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి గవర్నర్కు విచక్షణ అధికారాలను మంజూరు చేస్తుంది. భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో న్యాయ నిర్వహణ మరియు కార్యనిర్వాహక అధికారాన్ని అమలు చేయడానికి ఈ అధికారాలు కీలకమైనవి. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 2 కార్యపాలక వర్గము గవర్నరు ఆర్టికల్ 161 కొన్ని సందర్భములలో క్షమాపణలు మొదలైన వాటిని మంజూరు చేయుటకు మరియు దండనోత్తర్వులను సస్పెండు చేయుటకు, పరిహరించుటకు లేదా లఘూకరించుటకు గవర్నరుకు గల అధికారము. రాజ్యము యొక్క కార్యపాలకాధికారములో చేరియున్న ఏదేని విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమునకు విరుద్ధమగు అపరాధమునకే నేర నిర్ణీతుడైన వ్యక్తికి క్షమాపణలను, తాత్కాలిక నిలుపుదలను, వాయిదాలను లేక పరిహరణలను మంజూరు చేయుటకు, లేక ఆ వ్యక్తిపై విధింపబడిన దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు రాజ్య గవర్నరు అధికారము కలిగియుండును. The Constitution of India, Part 6, The States. Chapter 2. The Executive. The Governor. Article 161. Power of Governor to grant pardons, etc., and to suspend, remit, or commute sentences in certain cases. The Governor of a state shall have the power to grant pardons, reprieves, respites, or remissions of punishment, or to suspend, remit or commute the sentence of any person convicted of any offense, against any law, relating to a matter, to which the executive power of the state extends.